తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు 50,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంటకి 5,600 మందిని దర్శనం చేయిస్తోంది టీటీడీ. భారీగా భక్తులు తరలి వస్తూ ఉండటంతో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు టీటీడీ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజులుగా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టనే లేదు. ఇంకా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. వరుస సెలవు దినాలు కావడంతో సోమవారం దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు తిరుమలకు రావడంతో తిరుమలలో చేంతాడంత క్యూ లైన్లో భక్తులు సోమవారం దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది శ్రీవారి ఆలయానికి దాదాపు 4 కిలోమీటర్లకు పైగా ముందుకు వస్తే కానీ ఈ క్యూ లైన్లోకి భక్తులు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ప్రస్తుతం భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఇది నూతనంగా నిర్మించిన రింగ్ రోడ్లో ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మించారు భక్తుల కోసం. గత 2 భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో భక్తులు ఈ స్థాయికి తిరుమలకు చేరుకున్నారు. దాదాపు తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటలకు పైగా సమయం పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పెరగడంతో వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులందరూ కూడా ఆహారం, అదేవిధంగా తాగునీరు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పాలు ఇవన్నీ కూడా అందిస్తుంది. నిత్యం కూడా ఈ క్యూ లైన్లు వెంబడి భక్తులకు వెళ్తున్న సమయంలో తోపులాట్లు, తొక్కిసలాట జరగకుండా ఇక్కడ టీటీడీ విజిలెన్స్తో పాటు పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళకి మధ్య తోపులాట్లు జరగకుండా భక్తుల్ని నిలిపి మళ్ళీ క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ఇక్కడ 4 కిలోమీటర్ల పైగా తాత్కాలికంగా వేసిన క్యూ లైన్లో ఒక పక్క భక్తులు వేసి ఉంటే మరోపక్క ఇంట్లో కూడా భక్తులు తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య కూడా ఇంకా తగ్గుముఖం పట్టనే లేదు. తిరుపతి నుంచి భారీ స్థాయిలో తిరుమలకు వస్తున్నారు. అటు ఘాట్ రోడ్లో కావచ్చు, ఇటు కాలిబాట్లో కావచ్చు, నిరంతరం కూడా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. చూడొచ్చు మనం ఒక పక్క క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు, క్యూ లైన్లోకి వెళ్ళడానికి మరో పక్క కూడా దాదాపు కిలోమీటర్కు పైగా భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో భక్తులు ఇటీవల కాలంలో ఎప్పుడూ తిరుమలకు వచ్చిన దాఖలు లేవని కూడా టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా వరుస సెలవు దినాలు కావడం, కరోనా అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపడం దీనికి కారణమని చెప్పవచ్చు. భక్తులు మరింత తిరుమలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీటీడీ అధికారులు నిరంతరం కూడా ఇక్కడ గస్తీ కాస్తూ వాళ్ళకు అవసరమైన సౌకర్యాలను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.